చాలామంది వచ్చున్నారు కాబట్టి అందరికీ చెప్తున్నాను, హ్యాపీ మదర్స్ డే అందరికీ. పెళ్ళైన వాళ్ళకే కాదండి, పిల్లలకు కూడా హ్యాపీ మదర్స్ డే. రిబ్కాకి మ్యారేజ్ అవ్వదు, అక్కడ ఏమని దీవిస్తారు తెలుసా? నీవు వేవేల జనమునకు తల్లివి అని అంటారు. పెళ్ళవకుండా అలా దీవిస్తున్నారు. ఎందుకని అంటే ఒక తల్లికి ఉన్న ప్రాధాన్యత ఏంటది? ప్రేమను పంచటమే. అది తల్లి స్థానం, ఒక స్త్రీ స్థానంలో ఉన్న వాళ్ళకి అది ఖచ్చితంగా ఉండి తీరాలి. ప్రేమను పంచటమే. అటువైపు వాళ్ళు ఎట్లయినా పర్వాలా, మనం వాళ్ళ కడుపు చూసి అన్నం పెట్టే వాళ్ళగా ఉండాలి. అవసరం ఏమై ఉందో గుర్తించి ఆ స్వభావము ప్రతి ఒక్క స్త్రీకి ఉండాలి. అందుకే తల్లికి ఎంతో వాల్యూ, ఒక స్త్రీకి మనం అది చేయాలి ఖచ్చితంగా. వాళ్ళకి ఏ అవసరంలో ఉన్నారో, బట్టలా, ఫుడ్డా, లేదా షెల్టరా, ఏదైనా సరే, లేదు ఒక ప్రేమ కలిగిన మాట, అంతేగాని రివర్స్లో మాత్రం ఉండొద్దు. ఇది దేవుని మాటగా తీసుకుందాం. ప్రభు మనలందరినీ దీవించునుగాక. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకిద్దాం. బైబిల్ లేఖనాల్లో మనం చూస్తాం, ఒక గొప్ప వాక్యం ఉంటుంది. దేవుడు కూడా దేంతో కంపేర్ చేస్తున్నాడంటే, యెషయా పుస్తకం 66:13లో ఒక మాట ఉంటుంది. అది ఒకసారి చదవండి, ఆ తర్వాత వర్తమానంలోనికి వెళ్దాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాట? సాక్షాత్తు సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎవరితో కంపేర్ చేస్తున్నాడండి తన ప్రేమని? ఒక తల్లి ఎలాగ ఆదరిస్తుందో నేను మిమ్ములను ఆదరిస్తాను. ఇది దేవుని మాట. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా.